ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని ముఖ్య ఉద్దేశంతో మంత్రి మండలి ఫిబ్రవరి 4, 2024 నాడు తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 16, 2024న క్రింది విధంగా తీర్మానించడం జరిగింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ అవకాశాలు ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4, 2, 2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ, కుల సర్వే ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలుపరచడం కోసం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10/10/2024 తేదీన జిఓఎంఎస్ నెంబర్ 18ను జారీ చేసింది. ప్రభుత్వం 19/10/2024 తేదీన 122 క్యాబినెట్ A2/2024 మెమో ద్వారా సామాజిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించకు గౌరవ నీటిపారుదల మరియు సిఏడి, ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. సర్వే నిర్వహించేందుకు ప్రణాళికా శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుతం సిపెక్ సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానపరచడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలో తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ 1, సర్వే షెడ్యూల్ 2, 3 ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాలు నిర్దేశించడం. సర్వేలో సేకరించిన సమాచార రకాలు సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ఫీల్డ్స్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్గా విభజింపబడింది. తద్వారా 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ను మరియు ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ను నియమించడం జరిగింది. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే 2024 నవంబర్ 6న హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ 6 నవంబర్ నుండి 8 నవంబర్ 2024 వరకు 3 రోజుల పాటు నిర్వహించబడింది. అసలైన సర్వే 9 నవంబర్ 2024 నుండి గౌరవ తెలంగాణ గవర్నర్ గారితో ప్రారంభమైంది. రాష్ట్రంలో సర్వే 6/11/2024న ప్రారంభమై 25/12/2024న పూర్తయింది. 50 రోజుల్లో సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలు కాను
1,12,15,134గా ఉంది. ఇది సర్వే కవరేజ్ను 96.9%గా సూచిస్తుంది. ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల సంఖ్య 3,56,323. ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసి మరియు ఇతర నగర ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో డాటా ఎంట్రీ 20/11/2020 ప్రారంభమై 25/12/2024 పూర్తయింది. డాటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజులు పట్టింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్వే అన్ని అంశాలు 1 సంవత్సరం లోపున విజయవంతంగా పూర్తి చేయబడింది. ఇది సమర్థవంతమైన అమలు మరియు సకాలంలో లక్ష్యాలు సాధనను ప్రతిబింబిస్తుంది. ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలు పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమరేటర్లకు స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయటం జరిగింది. ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.4%గా ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45%గా ఉంది. బీసీ ముస్లిం మైనారిటీ మినహాయించి బీసీలో 1,64,9,179 ఉండగా 1,64,9,179 ఉండగా ఇది మొత్తంలో 46.27%గా ఉంది. ముస్లిం మైనార్టీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.8%గా ఉంది. ఈ ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33%గా ఉంది. ముస్లిం మైనార్టీల్లో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48%గా ఉంది. ముస్లిం మైనార్టీల్లో మొత్తం 44,57,012 ఉండగా ఇది మొత్తంలో 12.56%గా ఉంది. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీ మినహాయించి ఉండగా ఇది మొత్తంలో 13.31%గా ఉంది. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79%గా ఉంది. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానతా వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రతిపాదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి స్టేట్మెంట్ మీద చర్చ ఉండదు. అయినప్పటికీ క్లారిఫికేషన్స్ ఎవరైనా అడిగితే అడగచ్చు. అధ్యక్ష, ఇది రొటీన్ అంశం కాదు అధ్యక్ష. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద డీటెయిల్డ్ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇప్పుడే కాదు. ఇప్పుడు ఆ డాటా, దానికి సంబంధించినటువంటి వివరాలు యువల దగ్గర కూడా లేవు. తప్పకుండా మేము ఈరోజు చర్చకు అవకాశం ఇవ్వండి, మేము చర్చిస్తాం. సమగ్రమైనటువంటి చర్చ జరగాలి అనంటే వాళ్ళు సమాచారం ఇచ్చిన తర్వాత మరొకసారి చర్చిస్తే అనుకున్న స్థాయి. ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష,
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీల విషయంలో అనేక హామీలు ఇచ్చింది. అందులో చాలా విలువైనటువంటి హామీ ఈ కులగణన, 42% రిజర్వేషన్లు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ సమాజానికి ఒక ఆశ. ఇన్ని సంవత్సరాలు మా విషయంలో అన్యాయం, అవమానం కొనసాగినాయి. ఇక ఈ దుస్థితి శాశ్వతంగా రూపుమాపబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆశపడి వారి నిర్ణయానికి అనుగుణంగా ఆశించిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. వచ్చిన తర్వాత కొంత కాలయాపన జరగవచ్చు, చివరికి కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అయ్యి డైరెక్షన్లు ఇచ్చిన తర్వాత గణన చేసిళ్ళు. ముందు డెడికేటెడ్ కమిషన్ విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండే. ఇంత జరిగిన తర్వాత ఈ 3-4 రోజులుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ కుల గణన మీద అనేక విధాలైనటువంటి ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ కొండందవ్వి ఎలుకను పట్టినట్టు. ఇది ఏం సర్వే అధ్యక్ష? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో అప్పటికి సెటిల్డ్ స్టేట్ కాదు అధ్యక్ష. సమగ్ర కులగణన అని ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక కుటుంబ సర్వే నిర్వహిస్తే ఒక పండుగ వాతావరణం అధ్యక్ష. బహుశా నాకు తెలిసి తెలంగాణకు సంబంధించి వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు ఆ గణనలో కుటుంబ సర్వేలో పాల్గొనకపోతే నేను ఉన్నట్టు కాదేమో అనేటువంటి భావనతో కూడా లక్షలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు. క్లారిటీ వచ్చింది అధ్యక్ష. ఇవాళ ఆ రోజు మరి జనాభాకు ఈరోజు ఈ సర్వే తర్వాత చూస్తే